అందరికీ వెల్కమ్ అండి. 30 నిమిషాల్లో ఒక తెలుగు టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు 3వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లోనే ఒక్కొక్క పాఠాన్ని కూడా పూర్తి విశ్లేషణ చేస్తూ కేవలం 30 నిమిషాల్లో అది పూర్తి చేయడం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా 3వ తరగతిలో చూసినట్లయితే మొదటి పాఠం మనకి తొలకరి చిరుజనులు కనిపిస్తూ ఉంటుంది. సో తొలకరి చిరుజనులు చూసేటప్పుడు ఈ పాఠాన్ని రాసింది ఎవరు అంటే జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి. అలాగే ఈ పాఠం యొక్క మూలం చూసుకున్నట్లయితే మల్లెపందిరి అనే ఒక బాల గేయ పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారు దీన్ని ప్రచురించడం అనేది జరిగింది. అలాగే ఈ పాఠం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమని తీసుకుంటే దేశభక్తి అని మనం చెప్పవచ్చు. ఇక ఈ ప్రక్రియ చూసుకున్నట్లయితే ఈ పాఠ్యం అనేది మొత్తం కూడా గేయ ప్రక్రియలో మనకి కనిపిస్తుంది. మరి ఈ పాఠంలో ఉండేటటువంటి విషయం ఏంటంటే పిల్లలకి స్వేచ్ఛనిస్తే ఏం చేస్తారు, వాళ్ళు భవిష్యత్తులో ఏ విధంగా కొనసాగుతారనే అంశం గురించి రచయిత అనేది ఒక గేయంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా పాఠం చివరిలో చూస్తున్నట్లయితే కొన్ని వ్యాకరణ సంబంధించిన అంశాలు అనేవి మనకి టచ్ చేయడం జరిగింది. అందులో వాక్యం గురించి మనకి ఇవ్వడం జరిగింది. వాక్యం అంటే కొన్ని పదాల సముదాయం అని, అది పూర్తి అర్థాన్ని ఇస్తుందని మనకి చెప్పడం జరుగుతుంది. ఇక తరువాత అక్షరం అంటే ఏమిటి అనే అంశం గురించి కూడాను మనకి చెప్పడం జరిగింది. అక్షరం అంటే ఒక నిర్దిష్టమైన ధ్వనిని సూచించే గుర్తు అని మాత్రమే మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగులో ఉండేటటువంటి హచ్చులు హల్లుల గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. తెలుగులో ఆ నుండి అవ్ వరకు ఉండే వాటిని అక్షరాలని అచ్చులు అంటామని, అదేవిధంగా కా నుండి హా వరకు ఉండే అక్షరాలని హల్లులు అంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక మనం రెండో పాఠం గురించి చూసుకున్నట్లయితే మనకి 3వ తరగతి రెండో పాఠంలో మనకి బాలభీముడు అనే పాఠం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బాలభీముడిని చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా ఇతివృత్తానికి సంబంధించింది. అంటే మహాభారతం నుండి సేకరించినటువంటి ఒక కథ ఇది ఇతివృత్తం అని చెప్తాం. అదేవిధంగా దీని యొక్క ఇతిహాసాలుగా మనం చెప్తాం మహాభారతాన్ని. అదేవిధంగా ఇది ఏ ప్రక్రియలో ఉందంటే ఒక కథ ప్రక్రియలో మనకి కనిపిస్తుంది ఈ పాఠ్యాంశం అనేది. అదేవిధంగా దీంట్లో ప్రధాన అంశం చూసుకున్నట్లయితే హస్తినాపురానికి రాజు మరియు ఆ రాజ వంశంలో ఉండేటటువంటి కథల గురించి మనం చెప్పుకుంటాం ఇక్కడ. సో పాండురాజు గురించి, అదేవిధంగా ధృతరాష్ట్రుడి గురించి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పాండురాజుకి మొత్తం 5 కుమారులు ఉంటారు, అందుకే వాళ్ళని పాండవులు అంటారు. పాండురాజు కుమారులు కాబట్టి వాళ్ళని పాండవులు అంటారు. అదేవిధంగా వీళ్ళు 5 మా సోదరులు కాబట్టి వీళ్ళని పంచ పాండవులు అంటారని చెప్పడం జరుగుతుంది. పాండవుల్లో పెద్దవాడు ధర్మరాజు, రెండవవాడు భీముడు, మూడవవాడు అర్జునుడు, నాలుగవవాడు నకులుడు, 5వవాడు సహదేవుడు. ఇక చూసుకున్నట్లయితే ఇక హస్తినాపురానికి రాజు అన్న కాబట్టి ధృతరాష్ట్రుడు అన్నగా రాజుగా ఉంటాడు. సో ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు ఉంటారు. ఈ 100 మంది కుమారులని కౌరవులు అంటారు. కౌరవుల్లో పెద్దవాడు మనకి దుర్యోధనుడని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇక తర్వాత ఈ కౌరవులకి పాండవులకి ఏకైక గురువు ఎవరంటే ద్రోణాచార్యుడు అని చెప్పుకుందాం. సో ఈ ద్రోణాచార్యుడు దగ్గర శిష్యరికం చేస్తున్న సమయంలో కౌరవులు భీముని ఎలాగైనా అంతమొందించాలని చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే 5 అన్నదమ్ములు ఎక్కువగా బల ప్రదర్శన ఎక్కువ భీముడే చేస్తుంటాడు కాబట్టి భీముని ఎలాగైనా అంతం చేయాలని ఆలోచిస్తుంటారు. మొత్తం పాఠ్యాంశం కూడా అలాగే సాగుతుంది. చివరికి భీముడు కుంతీదేవికి ఒక మనకి మాట ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా అవసరం వస్తే తప్ప తన బల ప్రదర్శన చేయను అనేసి ప్రమాణం చేయడం జరుగుతుంది. ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి, పాండవుల యొక్క తల్లి పేరు కుంతీదేవి, అదేవిధంగా కౌరవుల యొక్క తల్లి పేరు గాంధారి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక పాఠం వెనకాల ఉండేటటువంటి వ్యాకరణ అంశాలు చూసుకుంటే మనకి ఏకవచనము బహువచనము అనే ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వస్తువు లేదా ఒక పదార్థాన్ని లేదా అంశాన్ని సూచించే పేర్లను ఏకవచనాలు అంటారు. 2 అంతకన్నా ఎక్కువ ఉండే వస్తువులను సూచించే వాటిని మనం బహువచనం అంటామని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అక్షరాలను ఇక్కడ వర్గీకరించడం చేస్తూ ఒక చిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగింది హల్లుల గురించి. ముఖ్యంగా అంటే తేలిగ్గా పలికే వాటిని అల్ప ప్రాణాక్షరాలని, అదేవిధంగా ఒత్తి పలికే వాటిని మహాప్రాణాక్షరాలని ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అంటే కా నుండి హా వరకు చూసుకున్నట్లయితే క, గ, చ, జ, ట, డ ఇలాంటి వాటిని మనం అల్ప ప్రాణాక్షరాలు అంటామని, అదేవిధంగా ఒత్తి పలికే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఖ, ఘ, ఛ, ఝ ఇలాంటి అక్షరాలని మనం మహాప్రాణాక్షరాలు అంటారని మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. తర్వాత చదువు ఆనందించు పాఠ్యాంశం గురించి ఒక సీసా భూతం అని ఒక చిన్న కథ కూడా ఇవ్వడం జరిగింది. ఒక సీసాలో నుండి వచ్చే భూతాన్ని 2 పిల్లలు ఆట పట్టిస్తూ అడిగినటువంటి పొడుపు కథలు అనేవి ఇక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తాయి. అందులో మొదటిది రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు అంటూ ఒక పొడుపు కథ ఇవ్వడం జరిగింది. జవాబు అయితే చుక్కలు లేదా నక్షత్రాలు. ఇక రెండో పొడుపు కథ చూసినట్లయితే
గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వాళ్ళకి వడ్డించే బొమ్మ ఏమిటి అనేది పిల్లలు సీసాబోతాన్ని అడుగుతారు. ఇక దాని జవాబు వచ్చి తేలు. ఇక మూడవది మా అమ్మ చీర మడవలేరు అంటూ మరో కథ ఇవ్వడం జరిగింది. దీనికి అర్థం భూమి అని మనం చెప్పవచ్చు. ఇది మనకి రెండో పాఠం వెనకాల ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యాకరణ అంశాలు, అదేవిధంగా చదువు ఆనందించేలోనే భాగం. ఇక మూడో పాఠంకి వెళ్దాం. మూడో పాఠం మనకి దారి తప్పిన బాలు అని కనిపిస్తుంది. ఇది ప్రధాన ఇతివృత్తం ఏంటంటే సున్నితత్వం, అలాగే దీని యొక్క ప్రక్రియ ఏంటంటే సంఘటన అని చెప్తాము. ఇక ఈ పాఠంలో ప్రధాన అంశం ఏంటంటే తన స్నేహితులతో ఆడుకునేటటువంటి ఒక బాలు అనే చిన్న ఎలుగుబంటి పిల్ల దారి తప్పిపోయి నగరంలోకి రావడం జరుగుతుంది. రోడ్డుపై నుండి ఒక బస్సును చూస్తుంది. మొదట బస్సు కిందకి వెళ్ళి చూడడం జరుగుతుంది. బస్సు కింద అంతా గందరగోళంగా వేడి పొగ చూసి దానికి నచ్చలేదు. మళ్ళీ బస్సు లోపలికి రావడం అనేది జరుగుతుంది. ఈసారి బస్సు లోపలికి వచ్చేటప్పుడు లోపల ఉండే ప్రయాణికులందరూ కూడా భయపడి పారిపోవడం జరుగుతుంది. బస్సు అంతా ఖాళీగా ఉంటుంది. సో బస్సు మొత్తం చూసినటువంటి బాలు స్టీరింగ్ పైన డ్రైవర్ సీటుపై కూర్చొని స్టీరింగ్ని తిప్పడం దానికి మహదానంగా ఉంటుంది. అప్పటికే చాలా అలసిపోయి ఉంటుంది కాబట్టి అదే స్టీరింగ్ చక్రం మీద నిద్రపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది పాఠంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశం. అయితే బాలుకి ఏం నచ్చలేదు అంటే కింద ఉండేటటువంటి వేడి పొగ నచ్చలేదు. అంటే ఎంత పర్యావరణ కాలుష్యం గురించి ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చాలాసార్లు ప్రశ్న అడిగాడు, బాలు అంటే ఎవరు? బాలు అంటే ఒక ఎలుగుబంటి పిల్ల అనేది మనం మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత బాలుకు బాగా నచ్చిన అంశం ఏంటి, నచ్చని అంశం ఏమిటి? బాలుకు నచ్చని అంశం బస్సు కింద ఉండేటటువంటి గాలి, వేడి గాలి, పొగ. అలాగే వేడి నచ్చలేదు. బాగా నచ్చిన అంశం ఏంటంటే బస్సులో ఉండేటటువంటి చక్రం దానికి బాగా నచ్చిందని చెప్తాం. ఇక పాఠం వెనకాల చూసుకున్నట్లయితే పుట్టిగా పలికే అక్షరాలు, దీర్ఘం తీసి పలికే అక్షరాలు అని రెండుగా చెప్పడం జరిగింది. ఇక్కడ పుట్టిగా పలికే అక్షరాలని హ్రస్వాక్షరాలని, దీర్ఘం ఇచ్చి పలికే అక్షరాలని దీర్ఘాక్షరాలని మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. హ్రస్వాల గురించి మాట్లాడుకుంటే ఆ, ఈ, ఉ, రు ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని హ్రస్వాలు అంటాము. దీర్ఘాక్షరాలు అయితే ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ వీటన్నింటినీ కూడాను దీర్ఘాక్షరాలు లేదా దీర్ఘాలు అంటారని మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత పాఠం చూసుకున్నట్లయితే నాలుగో పాఠం ఏమవుతుందో పాఠాన్ని రాసింది నాలం కృష్ణారావు గారు. అదే దీని యొక్క మూలం చూసుకున్నట్లయితే గోరుముద్దులు అనే ఒక గేయ సంపుటి అని చెప్పొచ్చు. దీని యొక్క ఇతివృత్తం అయితే పర్యావరణం, సున్నితత్వాన్ని తెలియజేయడం. అదేవిధంగా పాఠం ప్రక్రియ చూసుకున్నట్లయితే గేయ ప్రక్రియలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ పాఠంలో చూసుకున్నట్లయితే ఋతువుల గురించి, అదేవిధంగా ఏ ఋతువులు అనేవి గాడి తప్పిపోతే పర్యావరణం ఏ విధంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే పాఠం వెనకాల ద్విరుక్తాలు లేదా ద్విత్వాక్షరాల గురించి ఒక చిన్న కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది మనకి. ఒక హల్లు కింద అదే హల్లు వచ్చి చేరడాన్నే మనం ద్విత్వము లేదా ద్విరుక్తము అంటామనేసి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక పాఠంలో ఉండేటటువంటి ఋతువుల గురించి మాట్లాడుకుందాం ఒకసారి. మొదట వసంత ఋతువు, రెండవది గ్రీష్మ ఋతువు, 3 వర్ష ఋతువు, 4 శరద్ ఋతువు, 5 హేమంత ఋతువు, 6 శిశిర ఋతువు. ఈ ఋతువుల వర్షక్రమం మనకు అవసరం. అదేవిధంగా ఈ ఋతువుల్లో జరిగేటటువంటి పర్యావరణ మార్పుల గురించి కూడా చాలాసార్లు ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి కార్తీక మాసం అనేది ఏ ఋతువులో వస్తుందనే ప్రశ్న ఇంతకుముందు ఒకసారి అడగడం జరిగింది. శరద్ ఋతువులో వస్తుంది. ఋతువుల్లో చివరి ఋతువు ఏది? శిశిర ఋతువు అని చెప్పొచ్చు. సో మనకి ఇంకా విధంగా అడగంటే పాల వంటి వెన్నెల కనిపించేటటువంటి ఋతువు ఏది అని కూడాను మనకి అడగడం జరుగుతుంది. ఇది కూడా శరద్ ఋతువు అని మనం చెప్పవచ్చు. ఇది మనకు ఉండేటటువంటి ఏమవుతుందో పాఠంలోన ముఖ్యమైన అంశము. ఇక తర్వాత పాఠంకి వద్దాం. తర్వాత పాఠంకి వచ్చినట్లయితే మనకి పారిపోయిన గిన్నెలు కనిపిస్తుంది. ఈ పారిపోయిన గిన్నెలు చూసుకున్నట్లయితే ప్రధాన ఇతివృత్తం హాస్యంగా మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇది ప్రధానంగా ఒక కథకు సంబంధించింది. ఒక కథనంలో సాగుతుంది పాఠ్యాంశం అంతా. పాఠ్యాంశంలోకి ఒకసారి వెళ్ళినట్లయితే విజయనగర రాజ్యముల కాలంలో జరిగిన సంఘటన ఇక్కడ ఇవ్వడం జరిగింది. విజయనగర రాజ్యుల కాలంలో ధర్మం గురించి, అలాగే ధర్మ న్యాయం గురించి ఏ విధంగా చర్యలు తీసుకునేవారు అనేది ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సంఘటనల ద్వారా హాస్యాన్ని కూడా పరికించవచ్చు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో వరహాలయ్య అనే ఒక వ్యాపారి ఉంటారు. అతను ఎక్కువ వడ్డీ రేట్లతో జనాలు ఎక్కువ పీడిస్తున్నాడని తెలుసుకున్నటువంటి తెనాలి రామలింగుడు తనకు ఏ విధంగా బుద్ధి చెప్పాలని ఒక చిన్న పన్నాగం ద్వారా తను బుద్ధి చెప్తాడు. ఇది పాఠం యొక్క ప్రధాన ఇతివృత్తం. సో వరహాలయ్యకి తెనాలి రామలింగుడు చేసినటువంటి పని ఏమిటి అనేది ఇక్కడ ఒక ఉదాహరణలో ఫాస్ట్గా చెప్పుకుందాం. సో వరహాలయ్య దగ్గరికి ఎవరైనా వడ్డీ కోసం అంటే అప్పుల కోసం వచ్చిన అధిక వడ్డీలతో బాధిస్తున్నారని తెలుసుకున్నటువంటి తెనాలి రామలింగుడు తన దగ్గరికి తన ఇంట్లో కార్యం జరుగుతుందని ఒక గిన్నె అద్దెకి ఇవ్వమని అడుగుతాడు. సో అద్దె అనేది చాలా
గింజలు ఎక్కువగా తీసుకునేటప్పుడు కూడాను తెనాల రామలింగుడు దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకుని వెళ్ళి మరుసటి రోజు ఆ గిన్నెతో పాటు లోపల ఇంకో గిన్నె తెచ్చి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రశ్న వరహాలయ్య అడుగుతాడు, ఈ గిన్నె ఎందుకు ఇచ్చావంటే రాత్రి మీ గిన్నె నుండి ఇంకో కొత్త గిన్నె పుట్టింది, అంటే పెద్ద గిన్నెకు చిన్న గిన్నె పుట్టిందని చెప్తాడు. సో అది చూసిన వరహాలయ్య ఇతను చాలా అమాయకుడని భావించి సరే అని 2 గిన్నెలు తీసుకుంటాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ తెనాల రామలింగుడు వచ్చి మా ఇంట్లో పెద్ద శుభకార్యం జరుగుతుంది, చాలా గిన్నెలు కావాలని వరహాలయ్య దగ్గర ఉన్న మొత్తం గిన్నెలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వరహాలయ్య చాలా సంబరపడిపోతాడు, ఈసారి వచ్చిన గిన్నెలకి రెట్టింపు గిన్నెలు వచ్చే అవకాశం ఉంది కదా అని. ఇది ఎలా జరుగుతుంటే ఎన్ని రోజులు కూడాను ఇక తెనాల రామలింగుడు గిన్నెలు అనేవి తిరిగి ఇవ్వడం జరగదు. అది గమనించినటువంటి వరహాలయ్య చివరికి వెళ్ళి రామలింగుడికి ప్రశ్నిస్తాడు, నా గిన్నెలు ఎందుకు ఇవ్వలేదు అని. అప్పుడు రామలింగుడు ఒకే ఒక సమాధానం చెప్తాడు, మీరు ఇచ్చిన గిన్నెలు రాత్రి పారిపోయాయి అని సమాధానం చెప్తాడు. గిన్నెలు పారిపోవడం ఏంటి అని ప్రశ్నించి చివరికి రాజుగారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. రాజుగారు ఏమంటారంటే అటు వాదోపవాదాలు విన్నాక ఒక గిన్నెకు వేరే గిన్నె పుట్టడం సబబే అయినప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా సబబే అని చెప్తూ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. దాంతో లబోదేబం అనే వరహాలయ్య బాధపడుతూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది జరిగేటటువంటి ప్రధాన కథ. ఈ కథలో అయితే కొన్ని మాటలు అనేవి మనకి పరీక్షల్లో అడుగుతూ ఉంటాడు. సో ఆ మాటలు అనేవి ఒకసారి చూద్దాం. అలా విధంగా టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చినటువంటి సంయుక్తాక్షరాల గురించి కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. సో ముందుగా మాటలు ఏవో చూసిన తర్వాత వాటి గురించి వెళ్దాం. సో ముందుగా అంతా మోసం అనే మాటలు ఎవరు చెప్పారంటే వరహాలయ్య మన రామకృష్ణుడితో చెప్పడం జరుగుతుంది. ఇక మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది అనే మాటలు ఎవరంటే రామకృష్ణుడు వరహాలయ్యతో చెప్పడం జరుగుతుంది. గిన్నెలు పారిపోవడం ఏమిటి అనే ప్రశ్న ఎవరు వేశారంటే వరహాలయ్య. అదేవిధంగా ఎంత లాభం కలుగుతుందో అని తనలో తను ఆలోచించుకుంది ఎవరంటే వరహాలయ్య. అదేవిధంగా గిన్నెలు పారిపోవడం నిజమేగా అని ప్రశ్న వేసింది ఎవరంటే రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఇది మనకు ఉండేటటువంటి. ఇక పాఠంలో ముందు చూసుకున్నట్లయితే మనకి ఒక హల్లు కింద అదే హల్లు వచ్చి చేరడాన్ని ఏమంటామంటే సంయుక్తాక్షరం అని అంటాము. అంటే ఒక హల్లు కింద మరో హల్లు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఒక హల్లు కింద ఒకటి కంటే ఎక్కువ హల్లులు వచ్చి చేరితే దాన్ని సంశ్లిష్టాక్షరం అని కూడా పిలుస్తాము. అది కూడా మనకి అవసరం. సో తర్వాత వచ్చేసరికి పాఠ్యపుస్తకంలో చూస్తే వచనాల గురించి కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఏకవచనము బహువచనము మార్చేటప్పుడు ఏ విధంగా మనం మార్పులు చేస్తామని. అంటే ఏకవచనంలో చివరిలో కానీ పూర్ణ బిందువు కానీ లేదా మువర్ణము కానీ ఉన్నట్లయితే సాధారణంగా బహువచనంలో మార్చేటప్పుడు ఆ బిందువు కానీ లేదా మువర్ణం కానీ లోపించి వాటి స్థానంలో లు అనే అక్షరం చేరుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఉండేటటువంటి పారిపోయిన గిన్నెలు పాఠం. పాఠ్యం వెనకాల చూసుకున్నట్లయితే చదువు ఆనందించు సంబంధించి ఒక పాఠం ఇవ్వడం జరిగింది, దయ. ఈ దయలో ప్రధాన అంశం ఏంటంటే మనకి కపిలవస్తు నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఉంటాడు, ఆయన పేరు శుద్ధోధనుడు. మరి అతని కుమారుడి పేరు మనకు తెలిసిందే గౌతముడు. ఇతనికి సిద్ధార్థుడు అనే పేరు ఉంటుంది. ఇతనికి ఒక బాల్య స్నేహితుడు ఉంటారు, అతని పేరు దేవదత్తుడు. సిద్ధార్థుడు దేవదత్తుడు ఒకరోజు వనంలోకి ఎలా తిరుగుతూ వెళ్ళాడుతుండేటప్పుడు దూరంగా ఒక హంస కనిపిస్తుంది. వెంటనే దేవదత్తుడు తన విల్లంబులతో దాన్ని కొట్టడం జరుగుతుంది. అది నేలపై పడి కొట్టుకుంటున్న సమయంలో సిద్ధార్థుడు వెళ్ళి దాన్ని కాపాడడం, దానికి పరిచర్యలు చేయడం జరుగుతుంది. ఇది అంతా చూసినటువంటి దేవదత్తుడు ఆ హంస నాదంటే నాదని వాదోపవాదాలకు దిగడం జరుగుతుంది. సో ఇద్దరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. రాజుగారు ఇద్దరిని కూర్చోబెట్టి ఆ హంసను మధ్యలో విడిచిపెట్టి హంస ఎవరి దగ్గరికి వెళ్తే వారిదే హంస అని తీర్పు ఇవ్వడం జరుగుతుంది. హంస వచ్చి తిన్నగా సిద్ధార్థుడు రావడం జరుగుతుంది. దాంతో మనకి ఆ సిద్ధార్థుడు దాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత పాఠంకి వద్దాం. తర్వాత మనకి చాలా ఎక్కువ ప్రశ్నలు వచ్చే పాఠం, ఎక్కువ ఇబ్బంది పెట్టే పాఠం ఏదంటే మహాత్ముడు. సో దీని యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటంటే దేశ నాయకుల జీవిత విశేషాలను విద్యార్థులకు బోధించి దాని ద్వారా పిల్లల్లో స్ఫూర్తిని కలిగించడం అనేది దీని యొక్క ప్రధాన ఇతివృత్తం. ఇది ఏ ప్రక్రియలో సాగుతుందంటే వ్యాస రూపంలో జరుగుతుంది. సో ఈ పాఠంలో మొత్తం గాంధీజీ గురించి ఇవ్వడం జరిగింది. సో గాంధీ గురించి మీకు అన్ని విషయాలు తెలుసు, కాస్త వేగంగా చూసుకుందాం. గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఈయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పుత్లిబాయి, భార్య కస్తూరిబాయి. సో ఇవి మనకుండే ప్రాథమిక అంశాలు. అయితే గాంధీజీ బాల్యంలో ప్రభావితం చూపించే 2 సంఘటనల గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, పేరులో నాటకం ఉంటుంది, అది పుస్తకం. సో అది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. శ్రవణ కుమారుని నాటకం అనేది ఒక పుస్తకం పేరు. సో ఈ పుస్తకాన్ని చదివినటువంటి గాంధీజీ ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడాను తల్లిదండ్రులని సేవ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ పుస్తకాన్ని ఎవరు తీసుకొచ్చారంటే వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు. గుర్తుంచుకోండి, శ్రవణ కుమార్ అనే నాటకం అనే పుస్తకాన్ని ఎవరు బహుకరించారంటే మనకి మోహన్ దాస్ గారు అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రెండవది, ఆయన చిన్నప్పుడు సత్యహరిశ్చంద్ర అనే నాటకం చూడడం జరుగుతుంది. చూసారు కదా, సత్యహరిశ్చంద్ర అనేది పేరులో నాటకం ఉండదు, నాటకం. పేరులో నాటకం ఉంటుంది, అది పుస్తకం. సత్యహరిశ్చంద్ర నాటకం చూసి ఎప్పుడు సత్యాన్ని మాట్లాడాలని నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇవి గాంధీ గారు బాల్యంలో చూపించినటువంటి ప్రధాన
ప్రధాన అంశాలు. సో ఆయన ఎక్కువగా పొదుపుగా వాడాలని ఎక్కువగా అందరూ సందేశం ఇస్తూ ఉంటారు. అదేవిధంగా సబర్మతి ఆశ్రమంలో కూడాను ఆయన భోజనశాలపైన కొన్ని మాటలు కూడాను పరికించడం జరుగుతుంది. సో ఆశ్రమ ఆస్తి అనేది అందరిది కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా మనకి ఎంత కావాలో అంతే ఉప్పు అయినా సరే వేసుకోవాలి, నీరైనా సరే వాడుకోవాలి తప్ప వృధా చేయకూడదని మరో వాక్యం కనిపిస్తుంది అక్కడ. ఆయన స్వాతంత్ర పోరాటంలో సత్యం, అహింస, ధైర్యం అనే పట్టుదల మొదలైన అంశాలతో స్వాతంత్రాన్ని ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా ఆయనకు మహాత్ముడు అనే బిరుదు కూడా తీసుకురావడం జరిగింది. ఇది మహాత్ముడు పాఠంలో ఉండేటటువంటి ప్రధాన అంశాలు. ఇక పాఠం వెనకాల ఉండేటటువంటి కొన్ని అర్థాలు చూసుకుందాం. సో ఆసక్తి అంటే ఇష్టం, జన్మదినం అంటే పుట్టినరోజు, వృధా అంటే అనవసరంగా వాడడం, అహింస అంటే హింస లేనిది అని అర్థం, ఇక మహనీయుడు అంటే గొప్పవాడు అని అర్థం వస్తుంది. సో ఇక పాఠ్యపుస్తకం వెనకాల వ్యాకరణ అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫుల్ స్టాప్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఫుల్ స్టాప్ అంటే ఒక వాక్యంలో చివర ముగిసింది అని తెలియజేస్తూ ఒక బిందువు పెడతాం, దీన్ని వాక్యాంత బిందువు అంటాం. తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఫుల్ స్టాప్ అంటాం. సో వాక్యం చివర దీన్ని రాస్తాం అనమాట. ఇక పాఠ్యపుస్తకంలో కొన్ని ముఖ్యమైన తేదీల గురించి కూడా ప్రస్తావన ఇవ్వడం జరిగింది. ఆ తేదీలు చూసుకున్నట్లయితే మొదట ఆగస్టు 15, నవంబర్ 14, సెప్టెంబర్ 5, జనవరి 26, అక్టోబర్ 2, ఏప్రిల్ 14 అని మనకి ఇవ్వడం జరిగింది. ఇక మహాత్ముడు పాఠం వెనకాల చూసుకున్నట్లయితే తర్వాత పాఠం పరుగో పరుగు అనేసి ఒక పాఠం ఇవ్వడం జరిగింది. సో ఈ పరుగో పరుగు చూసుకున్నట్లయితే ఒక కుందేలు ఉంటుంది. కుందేలు ఏం చేస్తుందంటే ఒక కొబ్బరికాయ పడేసరికి మేఘం విరిగి పడుతుందని కంగారు పడుతూ పరిగెత్తుతూ ఉంది. అలాగ పరిగెత్తుతూ దారిలో ఉండేటటువంటి మిగతా జంతువులు కూడా తన భయాన్ని ఆపాదిస్తుంది. చివరిగా సింహంకి వెళ్ళిన తర్వాత ఆ భయాన్ని చూడడానికి మొత్తం జంతువులన్నీ కూడా తిరిగి రావడం జరుగుతుంది. అక్కడ కొబ్బరికాయని పరిశీలించడం జరుగుతుంది. అయితే పరీక్షలో ఈ వరుస క్రమం అడుగుతాడు. కుందేలు ఎవరు చెప్పింది జింకకు, తర్వాత ఎవరు చెప్పిందంటే పులి, తర్వాత ఎవరికంటే ఏనుగు. ఈ 4 కలిసి ఎవరికి చెప్పాయంటే సింహంకి చెప్పడం జరిగింది. ఈ వరుస క్రమం మనకి చాలా అవసరం. ఇక తర్వాత పాఠంకి వద్దాం ఒకసారి. సరే, తర్వాత పాఠం చూసుకున్నట్లయితే సహకారం. ఈ ప్రధాన ఇతివృత్తం ఏంటంటే సహకారమేని, అదేవిధంగా ప్రధాన ఇతివృత్తం సహకారమేని. ఇక దీన్ని ప్రక్రియ అంటే గేయ కథ అని చెప్పుకోవచ్చు. సో ఈ కథలో ఉండేటటువంటి ప్రధాన విషయం ఏంటంటే ఒకసారి ఒంటరిగా ఉండేటటువంటి ఒక కుందేలు ఒంటరిగా ఆడుకునేటప్పుడు చిన్న రాయిపై నుండి జారి పడిపోవడం జరుగుతుంది. తన కాలు ఇరిగి పడిపోవడం జరుగుతుంది. అక్కడ కాలు ఇరిగిపోయినటువంటి కుందేలు బాధపడుతున్న సమయంలో ఒక పిచ్చుకమ్మ చూస్తుంది. పిచ్చుకమ్మ చూసి మిగతా జంతువులన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది కథ అంతా. సో ఇక ఈ గేయంలో ఉండేటటువంటి ప్రధాన పాత్రధారుల్లో ముఖ్యమైన కొన్ని పాత్రలు చూద్దాం. ముందుగా ఎద్దు. ఈ ఎద్దును డాక్టర్గాను, అదేవిధంగా సిస్టర్గా చిలకమ్మను కూడా మనకు చెప్పడం జరుగుతుందమ్మా. అంతేకాకుండా తర్వాత వచ్చే పాఠం చూసుకున్నట్లయితే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే దీంట్లో కూడా ముఖ్యమైన అంశాలు ఏమీ ఉండవు. ప్రధానంగా చూసుకుంటే ఇతివృత్తం చూస్తే పర్యావరణం, ప్రక్రియ చూసుకున్నట్లయితే పరిశుభ్రతను తెలియజేసే ఒక వ్యాసం. ఒక పాఠశాలకు చేసిన డాక్టర్ గారు పరిశుభ్రతకు సంబంధించి సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈ పాఠ్యాంశంలో. తర్వాత వ్యాకరణ అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా వాక్యంలో మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ స్వల్ప విరామం ఇచ్చేటప్పుడు, పూర్తి విరామం అయితే మనం ఏమంటాం వాక్యాంత బిందువు అంటాం. స్వల్ప విరామం ఇచ్చేటప్పుడు ఉపయోగించే గుర్తు గురించి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో కామా అంటాం, తెలుగులో అయితే స్వల్ప విరామ చిహ్నం అని చెప్తాం. దీన్ని మనం 8వ పాఠం వెనకాల వ్యాకరణ అంశాలుగా చేర్చడం జరిగింది. ఇక తర్వాత పాఠకం వెళ్దాం. ఇక 9వ పాఠంలో చూసుకున్నట్లయితే మనకి మన పండుగలు కనిపిస్తుంది. చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇందులో వస్తాయి. అదేవిధంగా ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియా ఇదేని, అదే కూడా మన డైలీ లైఫ్లో కూడా ఉపయోగపడే అంశాలు చాలా ఉంటాయి. సో దీని యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటంటే సంస్కృతి, పండుగల గురించి చెప్పడం. సో మొత్తం పాఠ్యాంశం ఏ ప్రక్రియలో సాగుతుందంటే ఉపాధ్యాయునికి విద్యార్థులకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో జరుగుతుందన్నమాట. సో ప్రక్రియ సంభాషణ, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, పండుగల గురించి గొప్పతనం తెలుసుకోవడం. సో ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాం. ముందుగా అజ్మీర్ దర్గా గురించి ఇవ్వడం జరిగింది. అజ్మీర్ దర్గా ఎక్కడుందంటే మనకి రాజస్థాన్లో ఉంది. అసలు దర్గా అంటే ఏమిటి అంటే ఇస్లాం మత బోధకులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మసీదులో ఎక్కువగా పూజలు చేసే వాళ్ళని మనం వలీలు అంటాము. ఈ వలీలు చనిపోయిన తర్వాత వాళ్ళని గుర్తుగా సమాధులు నిర్మిస్తారు. ఇవి చాలా శక్తివంతంగా ఉంటాయి. వీటిని మనం దర్గాలు అని పిలుస్తాము. సో అలా అజ్మీర్ దర్గా అనేది కూడాను మనకి ఒక వలీలు యొక్క సమాధానం చెప్పవచ్చు. సో మరి ఈ వలీలు చనిపోయిన రోజుని ఆ దర్గా దగ్గర ఉత్సవంగా జరుపుకుంటారు. వీటిని ఉర్సు ఉత్సవాలు అని పిలుస్తాము. అయితే ఈ అజ్మీర్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు అనేవి ఇస్లాం కాలమాన ప్రకారం రజ్జాబ్ నెలలో 1వ తేదీ నుండి
మనకి 6వ తేదీ వరకు జరుగుతాయి. అంటే మొత్తం ఈ విధంగా కూడా ప్రశ్నించవచ్చు. అజ్మీర్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి అంటే 6 రోజులు జరుగుతాయని చెప్పవచ్చు. ఇక తర్వాత క్రైస్తవ మతానికి వచ్చినట్లయితే మనం క్రైస్తవ మతానికి చూసినట్లయితే జీసస్ క్రీస్తుకి సంబంధించి యేసుక్రీస్తుని దేవాలయాలనే చూస్తాము, సాధారణంగా చర్చిలే చూస్తాము. అలా కాకుండా యేసుక్రీస్తుని తల్లి అయినటువంటి మేరీ మాత దేవాలయాలు కూడా మనం చాలా దగ్గరలో చూస్తామన్నమాట. సో వాటి గురించి ఒకసారి చూద్దాం.